హలో. టైమ్ 10:25 అవుతుంది. ఇంకెప్పుడు లేస్తావు ఇడియట్? పొద్దునే లేచి ఏం పీకాలి సుజి డార్లింగ్? అందుకే పెళ్లి చేసుకో అంటున్నా. చేసుకొని అత్తమామలు ఏడుస్తున్నారని పొద్దున్నే లేవటం, మొగ్గుడు ఆఫీస్కి పోయే వరకు అన్నీ సర్ది పెట్టడం, మళ్ళీ సాయంత్రం వాడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ డిన్నర్ అయిన తర్వాత వాడికి మూడు తెప్పించి మంచం మీద దొరలడం. అంతేనా? ఇంకేమైనా ప్రయోజనం ఉందా? నీ దాంట్లో నోరు పెట్టలేమే బాబు. దేంట్లో? అంటే నీ నోట్లో నోరు పెట్టలేమే. అయినా ఒకడు మన వెనకాల తిరగడం, పొగడడం, ఆ ఆనందంతో మనం వాడిని లాలించి అలాగే వాడితో మంచం మీద దొర్లడం, ఆ ఆనందం నీకేం తెలుసే? దానికి పెళ్ళెందుకే నా బుజ్జి డార్లింగ్. వీక్డేస్లో ఆఫీస్లో, వీకెండ్స్లో పబ్స్లో అలాంటి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి మరీ దొరుకుతారు. నీ దానికి దూలెక్కువే, నీతో మాట్లాడలేము. నాలుకేగా? అవునవును, నాలుకే. నువ్వు ఒక్కదానివి సెన్సర్ వాళ్ళు ఫ్రీ చెయ్యేలా మాట్లాడతావు. ఆహా, నీకెలా అర్థమవుతుంది? సరే గాని రేపు మన సెలబ్రేషన్ చేసుకోవాలంటే ఈరోజు నైట్కే రిసార్ట్కి రీచ్ అవ్వాలి. అవును, రేపు జనతా కర్ఫ్యూ కదా, మనం ఈరోజు నైట్ వరకు రీచ్ అయితే సూపర్ ఉంటుంది. ఒక 30 మినిట్స్లో అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో కలుపు. ఓకే దీపు, బాయ్. బాయ్ డార్లింగ్. హలో డేవిల్స్. హాయ్. హాయ్ సుజీ. హాయ్, హౌ ఆర్ యూ? యా, ఈరోజు మిడ్నైట్ కల్లా మనం రీచ్ అయిపోవాలి. రేపు ఫుల్ డే మనం ఎంజాయ్ చేసి అండ్ ఎల్లుండు అంటే 23rd మార్నింగ్ ఎవరి కొంపలికి వాళ్ళు రీచ్ అయిపోదాం. ఆ ఎంజాయ్ ఏంటో చెప్పమ్మా, మేం కూడా ప్రిపేర్ అవుతాం. ఏముంది, వండడం, తాగడం, తినడం, పడుకోవడం. హొసే సూజీ, నీకెప్పుడు పడుకోవడం మీదే ధ్యాస. వెయిట్ వెయిట్ వెయిట్, ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్స్. ఇది కాదు, రేపు ఓన్లీ తినడం, తాగడం, ఎగరడం. ఎవ్వరి లోకల్ ఉండద్దు, మధ్య ప్రపంచం. అన్నీ మర్చిపోయి ఆడాలి, పాడాలి, తాగాలి. ఓకే. ఎస్, రేపంతా మన అన్నీ నేను అరేంజ్ చేస్తాను, మీరంతా వచ్చేయండి. ఓకేనా? ఓకే. హే, 1 మినిట్. వచ్చేటప్పుడు అందరూ ఒక ఎక్స్ట్రా కాస్ట్యూమ్ తీసుకురండి, స్విమ్ సూట్తో సహా. ఓకే. దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడరా దొంగ కాదో? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు పలపలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో చిల్లర దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ బిల్డర్, నువ్వెంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. ద్వాపరయుగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టి దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెంట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలెంట్ సప్ప నుంచి బేరమని అరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వస్తే, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విచ్చారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాడు రా. చూసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మేసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అసలు బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకోడా? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. ఎంత ఎమోషనల్గా చెప్పిన సరే వీళ్ళకి అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో.
హాయ్ సోఫీ, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును. కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలకే స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి ఏయ్, వద్దామా? ఇది హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెబితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా ఏమైనా చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. అబ్బా, సరే రేయ్, ఏం చెప్దాం? సరే వెయిట్ బ్రో, మనం ఎప్పుడు చేయని ఎంజాయ్ చేద్దాం వచ్చాం. ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే ఓ పని చెయ్యి, ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మేట ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మ్యాట్ ఏంటి బాబు? ఎంత మాట్లాడవేంటి బాబాయ్ నువ్వు? ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలుపాలు అవుతాయి బాబు. బాబాయ్, అమ్మో వద్దు వదిలే. బాబోయ్, వద్దు వద్దు, నువ్వే చెప్పు. మా లేడీస్ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. చెల్లు జైలంట ఎవడెళ్తాడు? బా, అర్జున్ భయ్యా, మీ ఆవిడ బెల్ల ఉంది భయ్యా. రేయ్, నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనని చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్యా, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. నీ ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. అవునా? ఇలా రా, ఇలా రా. కమ్, కమ్. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి, నాకు బియర్ కావాలి. నాకు బిర్యానీ కావాలి. రాములో రాములా నా ప్రాణం తీసింది. ఏక్ బార్ చెప్పేస్తే వన్స్ మోర్. బోర్డు మెడలు వేసుకుని వస్తారు, ఏమి వేసుకొని లోపల రోల్డ్ గోల్డ్ అంటున్నా. సూట్ కేసు ఉంది. కదలడు వదలడేటి అలాగే ఉన్నాడు కూకుండా. లేకడా గుడ్డుడా పాప కూర్చొనిలే. ఇదే టైంలో దొరకకూడదురా. దొంగ 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 దొంగ. వదిలేండి అమ్మా, వదిలేండి. వదిలేమాట కదా, పెద్ద వదిలివచ్చు కదా. పిల్ల పిత్ర నా కొడుకు మళ్ళీ వచ్చి కొడతా. బాబు లేగు, బాబు లేగు లేగు. సార్ లెగుతున్నాను. అబ్బా ఒళ్ళు ఓన పొడిచానారు సార్. అబ్బా థ్యాంక్ యూ సార్, టైంకి వచ్చి కాపాడారు. నువ్వు ఐఎమ్ కారు ఓనర్, ఐఎమ్ నాట్ డ్రైవర్. మీరేంటి సార్ ఏదో కుక్క మెడలో గొలుసు కట్టినట్టు సూట్ కేసు కలకట్టి పెట్టే ఈ కొట్టేద్దామని. ఎప్పుడు కొడిచావు? జనాలు నిన్ను కొడుతున్నప్పుడు.
నువ్వు మామూలుడు కాదు, నువ్వు నాలుగు దొంగనయ్యాలవే. నువ్వు సూపర్ రా బాబు. థ్యాంక్ యూ. అయినా నువ్వేంట్రా దొరికిపోయి దొంగతనాలు చేస్తుంటావు? ఏం చేయమంటారు బెదరు, నా కర్మ అలాంటిదే. దొరికిపోతున్నాను ఊరకే. నేను చూడు జూబ్లీస్ లో ఫ్లాట్ కొన్నాను, శంషాబాద్ లో సైట్ కొన్నాను, కొట్టేసిన గోల్తో గోల్డ్ షాప్ కూడా పెడుతున్నాను. ఎలా రా? అయినా ఒకసారి కూడా దొరకలేదు తెలుసా? అదే ఎలా బెదరు? టీటీఐ టీటీ అయ్యా, టీడీపీ అన్నాను, వైసీపీ అన్నాను, జనసేన అన్నాను. నీదేంటి కొత్త పార్టీయా? పార్టీ కాదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, థీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ దొరకకుండా దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తారు. అవునా? అవును. దొరకకుండా ఇక్కడ కానీ ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో, చైన్లే కాదు ట్రైన్లు కూడా కొట్టేచ్చి. ఓడి అమ్మ సూపర్. ఆ. ఓ బాబు, ఆ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు, వెళ్ళి చెప్తా. మధ్యలో పుట్టినట్లాగా ఉన్నావు. పద పద. టైం చాలా హ్యాపీగా గడిచింది కదా, చాలా రోజుల తర్వాత కలిసాం. అవునవును. యా యా. ఇట్స్ నైస్. హాయ్. యాడికమ్మా అందరూ బయలుదేరారు? ఇంకెక్కడికి, ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం. అదేంటి మీకు ఈ విషయం తెలియదా? రాత్రి టీవీ చూడలేదు అందరూ? రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మారిపోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నుండి 21 రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్. బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు. కాబట్టి ఈ 21 రోజు అందరూ ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఎలా ఉండాలి అసలు, బయటికి పోకుండా? కావాలంటే టీవీ చూడండి. రండి చూద్దాం. దా చూద్దాం. మై డియర్ భవిష్యత్ దొంగలారా, మిమ్మల్ని అందరినీ గజ దొంగలుగా, గరానా దొంగలుగా, దొంగలకే దొంగలుగా తీర్చిదిద్దడానికే ఈ అలీబాబా ఈ టీటీఏ సెంటర్ పెట్టింది. చెప్పండి, మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ పర్సులు కొడుతుంటే చేతులు వణుకుతున్నాయి సార్. ఓ సార్ చైన్ స్నాచింగ్ చేసి పరిగెడితే కాళ్ళు గజగజ వణుకుతున్నాయి సార్. సార్ గోడలు దుక్కండి, గుండెలు దడదలాడిపోతున్నాయి సార్. సార్ తాళాలు పగలగొట్టాలంటే బుర్రలు బద్దలైపోతున్నాయి సార్. ఈ గజగజలు, ఈ దడదడలు, ఈ వణుకుళ్ళు తగ్గించడానికే మీరు అక్కడ కూర్చున్నది, నేను ఇక్కడ నించున్నది. సార్ నమస్తే. ఎవడరా నువ్వు? నీ అపార్ట్మెంట్ సార్. న్యూ అపార్ట్మెంట్, న్యూ అపాయింట్మెంట్ కాదు, న్యూ అడ్మిషన్ అనాలి. ఓహో, రా లోపల రా, వచ్చి కూర్చో. సరే అలాగే. ఏయ్, కింగులో వస్తావేంటి? దొంగలారా. ఓ సార్, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సార్. బాన్ సార్. చెప్పు, అసలు నువ్వు దొంగగా ఎందుకు మారాలనుకున్నావు? బుద్ధ బద్ధకం సార్. బుద్ధ బద్ధకమా? అర్థం కాలేదు. అంతే, నా బుద్ధులోనే బద్ధకం ఉంది సార్ అంటున్నాను. ఆ? ఏం చేయమంటారు సార్, చదువుకోలేదు, సాయికవులు లేరు, చేతిలో పని లేదు. రాత్రి స్టార్ అయిపోవాలంటే 4 ఉన్నాయి. 1 రాజకీయం, 2 సినిమా, 3 స్పోర్ట్స్, 4 దొంగతనం. అందుకే తెంచుకున్నాం. నైస్. అసలు దొంగతనం మీద నీ అభిప్రాయం ఏంటి? అసలు దొంగతనం చేస్తున్నప్పుడు అరే ఒళ్ళుకు పద్దాన్ని ఏమంటారా? వైబ్రేషన్. వైబ్రేషన్ వచ్చేది సార్. అందుకే నాకు ఇష్టం అదే. అసలు దొంగ అనే కాన్సెప్ట్ ఏంటంటే, దొంగ మీద తీసిన ప్రతి సినిమా ఇట్టో, డ్రామాలు ఇట్టో, ఆటలు ఇట్టో. అసలు దొంగ పోలీస్ ఆటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆడుతూనే ఉంటాగా సార్. అసలు ఆ దొంగతనం గురించి వింటుంటే అది ఏదో లెగిసిపోతుంటాయి, చేతి మీద ఏకలా ఏమంటారా? ఆ గూజ్ బాంబ్స్ బబ్సో ఏవో లెగిసిపోయాయి సార్. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు సార్, నేను అనలేదు సార్. వాడంతే నేను అన్నారా, చెప్పవేరా? నేను అనలేదు సార్. అదే సార్ లెగిసిపోతే సార్. పూర్వ జనాలు బుడ్డి దీపాలు పెట్టుకుని గుడ్డల్లా తిరిగేవారు. అప్పుడు మన దొంగలందరూ ఒళ్ళంతా మచ్చి పూసుకొని ఆమెతో రాసుకొని గోసు కట్టుకుని ఓళ్ళ మీద పెట్టి దోసుకొచ్చేవారు. ఆ మధ్యన ఆడెవడో బలుపు కనిపెట్టాడు, పేరేంట్రా? థామస్ ఎల్వా ఎడిసన్. అలవయా శామియా మిఠాయా ఆడే మన దొంగలకి ఎనిమిరా. ఆడు మనకు చాలా అన్యాయం చేశాడు. అసలు భగవంతుడు రాత్రి పగలు అంటూ రాత్రి కూడా ఎందుకు పెట్టాడు తెలుసా? మన దొంగల కోసం రా, మన దొంగల కొడుకుల కోసం. థ్యాంక్స్ రా. ఇంకెళ్ళా కూర్చా కూర్చా. ఎలా ట్రైనర్ నువ్వా నేనా? నేను రా సార్. మీరే సార్, మీరే. మరి ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చా. దొంగ నా కొడుకులు అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకోండి. దొంగరాజు సూపర్, ఆల్ ది బెస్ట్. దొంగ సీను కనబడుతుంది, కరెక్ట్ గా ఉన్నావు. దొంగ బాలు హౌస్ బ్రేకింగ్ పసక్ అంత ఏ ఊరు భాష ఇది? దొంగ కృష్ణ బ్యాంకు రాబరి. సూపర్. అయి గోలీ, ఇంకా అంతా మంద ఇక నుంచి. గోలీ అందరిని పరిచయం చేసుకున్నాను సార్. మీ పేరేంటి సార్? అలీబాబా. ట్రైనర్ అలీబాబా. ఈ అమ్మ చేతులు చూస్తే దురదొచ్చేస్తున్నాయి. కొట్టేద్దామంటే ఏది దొరకదు. ఈ దొంగల కనసేసిన ఏంట్రా బాబు, ఏదో చేయాలి.
ఈడెవడో అడవిలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టుగా ఉన్నాడు. పెద్ద కారే కొన్నాడు. బయట డోర్ వదిలేండు, లోపల కీసుకుదిలేండు. మంచి టైమే. సీజనే మారలేదు, మన సీజనే. సేటి ఎంత చక్కగా ఉన్నావే. రంగు బాగుంది. తలతల ఆడిపోతాను. దీన్ని నట్టి చెట్టుకు కొట్టేసి ఆన్లైన్లో పెట్టేస్తే 1 లక్షన వస్తుంది. అంతకు అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఏంటి సార్ వినబట్టలేదు? యారా కార్ ఎక్కి 2 నిమిషాలు ఎంత కార్ తీవే? ఐ నాట్ డ్రైవ్ సార్. కాదా? ఐ నాట్. మరి దిగడం వచ్చా? అయ్యో చాలా బాగా వచ్చు సార్. ఇప్పుడు ఏంటి సార్ కొడతారా? ఏ డౌటా? సార్ మీ కుంఫు, కరాటీ, బాక్సింగ్ వచ్చా? నేను కొట్టాలంటే అన్ని నేర్చుకుని రావాలంటారా? ఓహో అలాగంటారా? అవసరం లేదు లేండి. సార్ 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 ఆగరా, ఆగండి సార్. పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్. ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి, లేదంటే నైట్కి మేడం మూడు రాదు. అదే సార్, ఇస్త్రీ సొక్క బాగా నలిపాను రా, అందుకే డ్రైవింగ్ చేసుకోవడం. వావ్, సింబల్ ఆఫ్ లవ్. భలే ఉంది కదా, సూపర్. ఇది డిజైన్ చేసింది ఎవడో గానీ షాజహాన్ తమ్ముడో జూలియట్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఓ ఇస్ ఇట్? సోఫీ ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అది నీకు తెలుసా, లవర్స్కి మొదట కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి, ఆ తర్వాత చేతులు కలుసుకుంటాయి, ఆ తర్వాత పెదవులు పదవులు కలుసుకుంటాయి. నువ్వు ఇప్పుడు ఈ పులిహార ఎందుకు కలుపుతున్నావు? అంటే మనం అన్నీ ఒకేసారి కలిపేసుకుందాం అని. హలో, పార్టీంగ్ అంటే ఓన్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అర్థమైందా? అంతేగాని రొమాన్స్ కాదు. పోనీ ఒక ముద్దన్నా ప్లీజ్. నో.